సార్ వీడియో ఓకే కనపడుతుంది కదా. A1 శేఖర్ గారు హ్యాండ్ రైజ్ చేయొద్దని చెప్పాం సార్. మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ప్లాన్ ప్రెజెంటేషన్ అయ్యే వరకు కూడా మీరు హ్యాండ్ రైజ్ చేయడానికి వీల్లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సార్ కనపడుతుంది కదా వీడియో ఆడియో రెండు ఓకేనా సార్? మెగాచారి గారు బాగుంది కనిపిస్తుంది మంచిగా. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ ప్లెజెంట్ మార్నింగ్ నెక్స్ట్ మనీ స్మార్ట్ క్లాస్. నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రెజెంటేషన్ కి స్వాగతం సుస్వాగతం. డైరెక్ట్ సెల్లింగ్ సర్వీస్ సెక్టర్ లో నెంబర్ 1 అప్లికేషన్ గురించి మిత్రులారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో కరోనా సమయంలో ఎంతమందో చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో ఆ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో కూడా ఇక్కడ మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ఇలాంటివన్నీ మీరు చూసుంటారు, వాడుంటారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం మాదిరిగానే మరొక డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకోగలిగే సర్వీసింగ్ అప్లికేషన్ మన నెక్స్ట్ మనీ. అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అసలు ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటే ఫర్దర్ గా మనం ఇక్కడ చూడబోయే అన్ని కూడా మీకు అర్థం అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, అమెజాన్ లాగానే చాలా ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ యాప్స్ అంటే అప్లికేషన్స్. వీటన్నిటిలో ఉపయోగాలు ఏంటి అంటే 150, 160 ఉపయోగాలు ఉన్నాయి మిత్రులారా. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవిగా భావించేవి ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేయటం, బ్లాక్ మనీని అరికట్టడం, అలాగే దేశానికి ట్యాక్స్ పేమెంట్ అనేది సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తున్నామో మీరు ఇందులో ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. సో ప్రతి పౌరుడికి సమయం మరియు డబ్బు కూడా ఆదా అవుతుంది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దేశానికి పౌరుడికి మధ్య ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉంటుంది. మరి ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మనీ ద్వారా చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే వీ సపోర్ట్ డిజిటల్ ఇండియా, వీ సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వీ సపోర్ట్ స్వచ్ఛ భారత్. సో మిత్రులారా, అయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ఆదాయం పొందడం ఎలా, ఇది ఒక ముఖ్యమైన విషయం. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు చెప్తున్నానంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా కేవలం నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారా మాత్రమే ఆదాయం పొందుతామని మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఎలా అనేది మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా ఏదైతే వాడుతున్నారో అప్లికేషన్స్ వాటన్నిటిని కూడా బిజినెస్ టు కస్టమర్ అప్లికేషన్స్ అంటాము. ఎందుకు అలాగ అంటామంటే, సో మీరు గమనించినట్టయితే గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, ఫోన్ పే కానీ, అమెజాన్ కానీ మిగతా చాలా అప్లికేషన్స్ కూడా మన్ని చిన్న బహుమానం ఎరగా వేసి మనం జీవితాంతం వారి యొక్క కస్టమర్లుగా తయారు చేసే ఏర్పాట్లో ఉన్నాయి అవన్నీ కూడా. ఎందుకంటే లాభాల్లో వాటా అన్ని కంపెనీలు మాత్రమే తీసుకుంటాయి. ఇక్కడ అంటే మనం నెక్స్ట్ మనీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ మనీ మాత్రమే మనకు బిజినెస్ అవకాశం ఇస్తుంది. బిజినెస్ టు బిజినెస్ అప్లికేషన్ అంటాం నెక్స్ట్ మనీని. ఇక్కడ మాత్రం మిగతా అప్లికేషన్స్ అన్ని కూడా బిజినెస్ టు కస్టమర్ అప్లికేషన్స్ అంటాం. ఎందుకంటే మనం జీవితాంతం వారికి కస్టమర్ బానిసలుగా మారిపోతున్నాం కాబట్టి. సో అయితే ఇక్కడ నెక్స్ట్ మనీ మన ఒక డీలర్ లాగా భావించి ఆదాయంలో అవకాశం మనకు కల్పిస్తుంది. అంటే లాభంలో వాటా మనకి ఇక్కడ ఇచ్చే ఏర్పాటు చేస్తుంది. అది ఎలాగో మనం ఇక్కడ చూడబోతున్నాం మిత్రులారా. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ ద్వారా ఆదాయం పొందడం ఎలా అనేది మనం ఇక్కడ గమనించినట్టయితే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే మాధ్యమం ద్వారా మీ అందరితో మాట్లాడగలుగుతున్నామో ఇదంతా ఎలక్ట్రానిక్ మాధ్యమంగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఎంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ ఇందులో ముఖ్యమైనది, వ్యవస్థాపక అభివృద్ధి. సో ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లో మనం చాలా సార్లు వినుంటాం, చూసి కూడా ఉంటాం కొంతమంది. అందులో ముఖ్యంగా మనం భావించేది ఇక్కడ చూడండి, ఆదాయ అవకాశాలు, ఎలక్ట్రానిక్ లెర్నింగ్. ప్రస్తుతం ఏదైతే జూమ్ మాధ్యమం ద్వారా మీ అందరితో మాట్లాడే అవకాశం ఉందో దీన్ని ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అంటాం. ఈ కామర్స్, చాలా సంస్థలు ఈ మధ్య రీసెంట్ గా ఓలా గానీ, ఉబెర్ గానీ, స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఎన్నో సంస్థలు ఈ కామర్స్ ద్వారా అత్యధిక ఆదాయ అవకాశాలు పొందినట్టుగా మనం చూసాం. లెక్కల్లో కూడా వాళ్ళు అత్యధికంగా అంటే ఆదాయం పొందిన అవకాశం, లాభం శాతం చూపించేది కూడా అద్భుతంగా చూపించారు. అలానే ఇక్కడ మనం ఈ వ్యాలెంట్ గురించి కూడా తెలుసుకుంటాం. ముఖ్యంగా మిత్రులారా, భారతదేశంలో లీగల్ గా, టెక్నికల్ గా ఎవ్వరూ ₹1 నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా, స్టార్ట్అప్ ఇండియాలను సపోర్ట్ చేస్తూ అన్లిమిటెడ్ ఆదాయం మరియు అల్టిమేట్ క్యాష్ బ్యాక్ పొందగలిగే అవకాశం కల్పిస్తున్న ఒకే ఒక అప్లికేషన్ మన నెక్స్ట్ మనీ అప్లికేషన్ మాత్రమే. సో మిత్రులారా, అలాంటి అద్భుతమైన అవకాశాన్ని, ప్లాట్ఫామ్ ని మనకి ఇచ్చిన వ్యక్తి ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో అదేంటి, చాలా మంది యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని చెప్తున్నారు. ఎస్, ఈజ్ ద ఓన్లీ పర్సన్ యంగెస్ట్ సిఎండి ఆఫ్ ది ఇండియా అని మీరు గూగుల్లో టైప్ చేయగానే ఈ అద్భుతమైన వ్యక్తి యొక్క వివరాలు పూర్తిగా మీరు చూసే అవకాశం ఉంది. ఈ వ్యక్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యమైంది. ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయటం ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ప్రతి వ్యక్తి
ఆర్థికంగా స్వావలంబన పొందడం కోసం అతను చేసిన కృషి చాలా శ్లాఘనీయం ఈ విషయంలో. సో ఫ్రెండ్స్, అలాంటి అద్భుతమైన వ్యక్తి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని డిసెంబర్ 11, 2013 పూణేలో ఐటీ కంపెనీగా స్థాపించారు. ఆ తర్వాత జనవరి 1, 2017లో నెక్స్ట్ మనీ యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అలాగే డిసెంబర్ 26, 2017 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా నమోదవటం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలాంటి నెక్స్ట్ మనీ యాప్ మేనేజ్మెంట్ ప్రొఫైల్ కనుక మీరు గమనిస్తే ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం అని చెప్పడానికి కూడా ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే షబ్నం ప్రవీణ ఎండి గారు డిజిటల్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2017, డిజిటల్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2018 శాంపుల్ కంటే మచ్చుకు కొన్ని మాత్రం వివరించడానికి ఈ అవార్డ్స్ చెప్పాం. నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎన్నో వచ్చినాయి మిత్రులారా. అందులో ముఖ్యమైన వాటిని మాత్రమే ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే బ్యాంకాక్ అవార్డు కానివ్వండి, దుబాయ్ అవార్డు కానివ్వండి, రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు కానివ్వండి, అలాగే పేటిఎం లాంటి 1,03 కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న ఒక సంస్థ యొక్క అధినేత మన సిఎండి గారిని అప్రిషియేట్ చేయడం మీరు ఇక్కడ ప్రత్యేకంగా గమనించవచ్చు. అలాగే క్విక్ హిల్ సిఎండి గారు కూడా మన సిఎండి గారిని అప్రిషియేట్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అలా నెంబర్ ఆఫ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎన్నో ఇక్కడ మన నెక్స్ట్ మనీ యాప్ కి లభించడం జరిగింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ నెక్స్ట్ మనీ మన అభిషేక్ కుమార్ బర్మన్ గారు చాలా చోట్ల వీటిని స్వీకరించడం కూడా జరిగింది. అలాంటి నెక్స్ట్ మనీ యాప్ యొక్క లీగాలిటీస్ మీరు గమనించినట్టయితే ఏదైనా కంపెనీ స్థాపించినప్పుడు సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి, అంటే మొట్టమొదటిగా తీసుకునేది సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, అంటే మొదలు పెట్టేటప్పుడు తీసుకునేదాన్ని సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే అలెక్సా ర్యాంకింగ్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేషన్ అంటే పాన్ కార్డు కూడా ఇన్బిల్ట్ గా ఒక అప్లికేషన్ లో పొందుపరచబడి అందరికీ విజిబుల్ గా ఉంచేటట్టు చూడటం ఒక అద్భుతం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు మిత్రులారా. అందులో ముఖ్యంగా జిఎస్టి సర్టిఫికేషన్ కానివ్వండి, స్టార్ట్అప్ ర్యాంకింగ్ లో భాగం కానివ్వండి, అలా బెస్ట్ ర్యాంకింగ్ ఫ్రమ్ స్పామ్ అడ్వైజర్ కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో కన్స్యూమర్ గైడ్ లైన్స్ రిజిస్టర్ లో ఒక్క చిన్న రిమార్క్ కూడా లేకుండా నమోదవబడి ఉండటం కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మిత్రులారా. అలాంటి అద్భుతమైన అవకాశం ఉన్న ఒకే ఒక అప్లికేషన్ మన నెక్స్ట్ మనీ మాత్రమే. అలాంటిది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేషన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. మొత్తం ఇలాంటి వ్యవస్థల్లో మొట్టమొదటిగా కేవలం ఒకే ఒక నెక్స్ట్ మనీకి మాత్రమే ఇలాంటి ఉన్నత అవకాశం లభించింది. అలాగే డిఎంసిఏ ప్రొటెక్టెడ్, అలాగే ఎంఎస్ఎంఈలో నమోదవబడి ఉంటాం. అలాగే గూగుల్ ప్లే స్టోర్ లో నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ డే టు డే వాళ్ళు లెక్క పెట్టలేనంతగా కూడా పెరిగిపోతున్నాయంటే ఆశ్చర్యం కూడా లేదు మిత్రులారా. అలాగే నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన మిత్రులారా. ప్రపంచం మారుతుంది, మనకి కూడా ఒక అద్భుతమైన అవకాశం నెక్స్ట్ మనీ ద్వారా లభించింది. అందులో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎవరైతే గమనించి దీన్ని క్యాచ్ చేయగలరో, అంటే మీరు గమనించినట్టయితే ఎవరైతే బాగా అర్థం చేసుకోగలరో వారందరికీ కూడా ఈ అవకాశం లభించింది. అలాంటి అద్భుతాలు మన నెక్స్ట్ మనీ ప్లాట్ఫామ్ మీద, అంటే ఈ జూమ్ మీటింగ్ ప్లాట్ఫామ్ మీద ఎన్నో చూసాం, విన్నాం, ఇప్పుడు చూడబోతున్నాం కూడా. సో అందులో ముఖ్యంగా చేంజెస్ ఇన్ లైఫ్, అంటే మానవుడు వేటాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి వ్యవసాయ ఆధారితంగా, ఆ తర్వాత ఇండస్ట్రియల్ గా, ఆ తర్వాత డిజిటల్ గా ఎదగటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ కరోనా సమయంలో, అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితిలో ఇందాక వీళ్ళ హాస్పిటల్లో కానీ మిగతా చోట్ల, అంటే కరోనా పేషెంట్స్ కి ఆహారం కానీ ఒకవేళ వైద్యం కానీ అందించాలంటే ఎంత కష్ట సాధ్యమైన పరిస్థితిలో మీరు చూస్తున్నారు. అలాంటి చోట కూడా డిజిటల్ మాధ్యమంలో, అంటే రోబోటిక్ యుగంలో మనం ఉన్నాం అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అంత అద్భుతంగా మనం రాణిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి డిజిటలైజేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో మాట్లాడుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అందులో భాగంగా ఫెయిల్యూర్ ఆఫ్ లైఫ్ అయితే ఎలా ఉంటుంది, ఒక బజాజ్ చేతక్ స్కూటర్ ని, ఒక అంబాసిడర్ కార్ ని, ఒక డైనారా టీవీని, ఒక నోకియా ఫోన్ ని చూసి కూడా మనం తెలుసుకోవచ్చు మిత్రులారా. అలాగే పార్ట్ ఆఫ్ లైఫ్, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితిలో అని ఇందాక కూడా మాట్లాడుకున్నాం. అందులో భాగంగా మానవుడి ఆహార విహారాల్లో కానీ, విందు వినోదాల్లో కానీ, లగ్జరీ లైఫ్ స్టైల్లో కానీ చాలా మార్పులు చేసుకోవడం మీరు చూస్తున్నారు. అలాగే ప్రస్తుతం మీ చేతిలో, అంటే అరచేతిలో ఇమిడిపోయే ఫోన్ ద్వారా మనం ఇంత సంపాదిస్తామని ఎవరు చాలా మంది మీలో కల్లో కూడా ఊహించి ఉండరు. అలాగే నేను కూడా కల్లో కూడా ఊహించలేదు. మనం ఒక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంచుకొని ఇంత సంపాదన నెక్స్ట్ మనీ ద్వారా సంపాదిస్తామని. అలాంటి అద్భుతాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం మిత్రులారా. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా సింపుల్ గా, తేలిగ్గా గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి, అంటే ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరికి సాధ్యం అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే నెక్స్ట్ మనీ యాప్ వ్యాలెట్ ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ అని మీరు టైప్ చేయగానే ఇన్స్టాల్ అని అడుగుతుంది. అక్కడ మీరు మొదటిసారి కాబట్టి సైన్ అప్
లాగిన్ అని కనపడతాయి. మీరు అక్కడ సైన్ అప్ దగ్గర టచ్ చేయాలి. అక్కడ 6 ప్రశ్నల ప్రశ్నావళి కనపడుతుంది. అందులో మొట్టమొదటిగా మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేస్తున్నారో, అంటే మీరు ఎవరి ద్వారా అయితే రిఫర్ చేయబడుతున్నారో వారి యొక్క యూజర్ నేమ్ అని అడుగుతుంది. అక్కడ మొట్టమొదటి లైన్ లో వారి యొక్క యూజర్ నేమ్ వితౌట్ మిస్టేక్స్, అంటే తప్పులు లేకుండా, అక్షర దోషం లేకుండా మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది మిత్రులారా. ఏ పేరు అయితే ఆ పేరు స్పష్టంగా వితౌట్ మిస్టేక్స్ అక్కడ రాసిన తర్వాత చివర చెక్ అని ఉంటుంది. అక్కడ మీరు వెరిఫై చేసిన తర్వాత, అంటే కన్ఫర్మ్ చేసుకోవటం కూడా మీ బాధ్యత. ఎందుకంటే ఒకవేళ పొరపాటున అక్షర దోషం కనుక ఉంటే వేరే టీంలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అలా మన మిత్రులు కొంతమంది తెలిసి తెలియక తొందరపాటు వల్ల కొన్ని పొరపాట్లు చేశారు. దయచేసి గమనించండి. మీ స్పాన్సర్ని అడిగి మిగతా వివరాలు ఖచ్చితంగా తెలుసుకోండి. తర్వాత మీరు యొక్క ఎవరైతే వస్తున్నారో అందులోకి వారి యొక్క మొబైల్ నెంబర్ రాయాలి, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఆ తర్వాత వారు కూడా ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ చివర చెక్ అని ఉంటుంది. అక్కడ వారు చెక్ చేసుకోవడం వల్ల వారికి అందుబాటులో ఉన్న పేరు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. చాలా సింపుల్ గా తేలిగ్గా అయిపోతుంది పని. అలాగే వారి యొక్క పూర్తి పేరు పాన్ కార్డ్ లో ఉన్నట్టుగా, కేవలం పాన్ కార్డ్ లో ఉన్నట్టు పేరు మాత్రమే రాయాలి మిత్రులారా. మిగతా విషయాలు ఏమి అక్కడ రాయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్ గా అక్కడ ఎగ్జాంపుల్ రూపంలో నెక్స్ట్ #12345 అని కనపడుతుంది. సో అక్కడ మీరు దాన్ని తయారు చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవడం వల్ల చివర టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ పెట్టిన తర్వాత మీరు యాప్ లోకి ఎంటర్ అయిపోతారు మిత్రులారా. మీరు గమనించినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తువులు కొనడం, అమ్మడం అనేది పాత పద్ధతి. డైరెక్ట్ సెల్లింగ్ లో టెక్నాలజీని యూజ్ చేయడం, రిఫర్ చేయడం అనేది మన సక్సెస్ కి ఫార్ములా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ అతి ముఖ్యమైన ఘట్టానికి మనం చేరుకున్నాం మిత్రులారా. ఎవరైతే ఒక స్థాయిలో అర్థం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘట్టం అని ఎందుకు అన్నానంటే, ప్రయాసం కోసం మీరు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనం అనుకున్నాం, పెట్టుబడి గురించి కూడా మాట్లాడుకున్నాం. అతి తక్కువ పెట్టుబడితో 1770 రూపాయలు అనే చిన్న పెట్టుబడితో మీరు ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్వహించుకోవడానికి మనకు నెక్స్ట్ మనీ అవకాశం కల్పించింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎంటర్టైన్మెంట్ కోసం మీరు ఎన్నో ఖర్చు పెట్టుంటారు. అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలకి దాదాపు సంవత్సరానికి 1000 రూపాయలుగా, పేటిఎం లాంటి సంస్థలు దాదాపు 750 రూపాయలు, అలాగే యూట్యూబ్ లాంటి సంస్థలు సంవత్సరానికి 129 రూపాయలు, అలాగే స్విగ్గీ, జొమాటో లాంటివి కూడా ఇక్కడ మీకు ప్రైమ్ మెంబర్షిప్ అనే ఆఫర్ చేస్తున్నాయి. దానివల్ల ఉపయోగాలు ఉన్నప్పటికీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళు వసూలు చేస్తున్నారు. మనం జీవిత కాలంలో ఒక్కసారి నెక్స్ట్ మనీలో ఒక్కసారి గనుక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే జీవితాంతం బెనిఫిట్స్ తీసుకునే అవకాశం మీరు ఇక్కడ గమనించబోతున్నారు మిత్రులారా. 1 and only 1 ఇన్ లైఫ్ టైం అని మనం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాం. వెంటనే మీకు 1550 రివార్డ్ పాయింట్స్ రావడమే కాకుండా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది మీకు జీవితాంతం వచ్చే అవకాశం కేవలం నెక్స్ట్ మనీ ద్వారా మాత్రమే సాధ్యం మిత్రులారా. సో అలాంటి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనుకున్నాం. నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్ తో ప్రస్తుతం ఉన్న 170 సర్వీసులు కాకుండా రానున్న కాలంలో అందుబాటులోకి వచ్చే సర్వీసులు కూడా మీకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కేవలం 1770 రూపాయలతో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం లభిస్తుంది. అమెజాన్ లాంటి 24 అంతర్జాతీయ సంస్థలు, దేశీయంగా 106 సంస్థలు, అంటే మొత్తంగా 170 సంస్థలు మనకి ఇక్కడ ప్రస్తుతానికి కనపడుతున్నాయి. మరి ఏ ఇతర అప్లికేషన్స్ లో కూడా గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. మీరు ఇక్కడ గమనించినట్టయితే మిత్రులారా, 1770 రూపాయలు అనే చిన్న పెట్టుబడితో మీరు లైఫ్ లాంగ్ క్యాష్ బ్యాక్ పొందటమే కాకుండా అవి మీరు మీ అంతటా మీరు కేవలం వాడుకున్నప్పటికీ 1770 రూపాయల నుంచి 17,700 రూపాయల వరకు ఆదా చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. సో నెక్స్ట్ మనీ సక్సెస్ మంత్రాల్లో భాగంగా నెక్స్ట్ మనీలో మీరు 9 రకాల ఆదాయాలు తీసుకోవడానికి ఇక్కడ మీకు పునాది పడుతుంది మిత్రులారా. ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో 1500 ప్లస్ 270 రూపాయలు జిఎస్టి అని, అందులో ముఖ్యంగా మీరు గనక నచ్చి ఇందులోకి వచ్చేటట్టయితే, ఒకవేళ వచ్చారు అనుకుంటే మీ ద్వారా ఎవరన్నా రిఫర్ చేయబడ్డప్పుడు వారికి కూడా ఈ అవకాశం అందుబాటులోకి వస్తుంది. అప్పుడు వారి ద్వారా మీకు వచ్చే ప్రాఫిట్ ఏంటో మనం ఇక్కడ చూద్దాం. అంటే 10 లెవెల్స్ లో మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 10 లెవెల్స్ కూడా నెక్స్ట్ స్లైడ్ లో మనం వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ లెవెల్లో మీరెవరినైతే రిఫర్ చేస్తున్నారో
1500 20% అంటే 300 రూపాయలు ఫస్ట్ లెవెల్లో ఒక్కొక్కళ్ళ మీద మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే మీరు ఎంత మందినైనా రిఫర్ చేయవచ్చు. చాలా మంది మిత్రులు ఒక్కళ్ళనా ఇద్దరినా నేను రిఫర్ చేయకపోతే నాకు లాభం ఏంటి అని అడుగుతున్నారు. ఆ వివరాలన్నీ మీ అప్లైన్ అంటే మీ స్పాన్సర్ వివరంగా మీకు చెప్పే ఉండొచ్చు. అయినప్పటికీ మేము వివరించే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నాం మిత్రులారా. సో అలాంటి సందర్భంలో మీరు ఒక 5గురిని కనుక రిఫర్ చేసినట్టయితే ఎగ్జాంపుల్ గా మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మిత్రులారా. ఒక్కొక్కళ్ళ ద్వారా 300 అంటే 5 3 1500 రూపాయలు వెంటనే మీ వ్యాలెట్ కి వచ్చి చేరే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే కేవలం 3 సెకండ్లలో నెక్స్ట్ మనీ వ్యాలెట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ కి విత్డ్రా చేసుకోవచ్చు అని రాశారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్. ఎందుకంటే మీ వ్యాలెట్ నుంచి అవకాశం ఉన్నంత వరకు వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ కు మార్చుకోగలిగే తక్కువ సమయం గురించి ఇక్కడ వివరించడం జరిగింది. సిస్టమ్ ఫాలో అవ్వండి, విజేతలయ్యే అద్భుతమైన అవకాశం మీకు నెక్స్ట్ మనీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచింది ఇక్కడ మిత్రులారా. సో ఇందాక మనం అనుకున్నట్టుగా షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం మనకి నెక్స్ట్ మనీ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచింది. భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ వ్యాపారం ద్వారా చాలా స్పష్టంగా రాయడం జరిగింది మిత్రులారా. ఏకైక వన్ అండ్ ఓన్లీ చట్టబద్ధమైన లీగల్ గా 10 నెలల సమయంలో 178 కోట్ల ఆదాయం పొందే ప్రోగ్రామ్ లో మీరెంత సంపాదించుకోవాలనుకుంటున్నారో డిసిషన్ ఈజ్ యువర్స్ అండ్ ఇట్ ఈస్ ఫైనల్. మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ఎంత సంపాదించుకోగలరో ఇక్కడ స్పష్టంగా వివరించబడింది మిత్రులారా. 10 లెవెల్స్ లో ఆదాయం వస్తుంది అనుకున్నాం. ఫస్ట్ లెవెల్లో అంటే మీరు ఒక 5గురిని రిఫర్ చేస్తారు అంటే చేశారు అనుకున్నాం కదా ఎగ్జాంపుల్ గా. లెవెల్ 1 లో 20% అంటే 1500 20% అంటే 300 5 3 1500 రూపాయలు. ఇదంతా జరగడానికి ఒక నెల సమయం పట్టింది అనుకుంటే ఫస్ట్ మంత్ ఫస్ట్ లెవెల్లో మీకు 1500 రూపాయల ఆదాయం వచ్చింది. అలాగే ఎవరైతే 5గురు మీ ద్వారా వచ్చారో వారు కూడా ఎవరికి వారు 5గురిని రిఫర్ చేశారు అని పాజిటివ్ గా మనం మాట్లాడుకుందాం. ఈ సందర్భంలో సెకండ్ లెవెల్లో మీ టీమ్ సైజ్ వచ్చేసి 25 మంది అవుతారు. అంటే ఫస్ట్ లెవెల్లో మీరు రిఫర్ చేసిన 5గురు వ్యక్తులు, ఆ తర్వాత వారి ద్వారా వచ్చిన 5 5 25 మంది, వారి ద్వారా మీకు 750 రూపాయలు అనేది రావటం జరుగుతుంది. అలాగే థర్డ్ లెవెల్లో 3%, ఫోర్త్ లెవెల్లో 4%, డౌన్ ది లైన్ 10th లెవెల్కి వెళ్ళేసరికి 10%. అంటే లెవెల్ 10 లో మీకు 10% అంటే 1500లో 10% అంటే 150 రూపాయలు. అప్పటికి మీ టీమ్ సైజ్ వచ్చేసి గ్రాడ్యువల్ గా 5 25 125 625 3125 15625 పెరుగుతూ 98 లక్షల వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే మిత్రులారా మీరు ఇక్కడ గమనించండి, మీరు 5గురు టీం సభ్యులతో మొదలుపెట్టిన మీ ప్రస్థానం 10 నెలల సమయంలో మీరు మొత్తం సంపాదించుకోగలిగే ఆదాయ అవకాశం 178 కోట్లు మిత్రులారా. చూడండి ఇక్కడ నో ఫెయిల్యూర్ ఓన్లీ సక్సెస్ ఫార్ములా. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ లో గనక మీరు 100% సక్సెస్ అయ్యారు అనుకుంటే మీరు 178 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. అలాగే మీరు గనక ఒక 50% సక్సెస్ అయ్యారనుకుంటే దాదాపు 89 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. లేదా ఈ 17 కోట్ల 80 లక్షలు తీసుకునే అవకాశం ఉంది మిత్రులారా. ఈ ప్రోగ్రామ్ లో మీరు 1% సక్సెస్ అయితే 178 లక్షలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ లో 0.5% సక్సెస్ అయిన దాదాపు 9 లక్షల రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మిత్రులారా మీరు వివిధ రకాల సోషల్ మీడియా అంటే ప్రసార మాధ్యమాలు వాడుతున్నారు. అందులో ముఖ్యంగా వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, జూమ్, వాట్సాప్ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్న ప్రసార మాధ్యమాలు. సో యూత్ ఇంకా లేటెస్ట్ గా చాలా వాడే అవకాశం ఉంది. వాటి ద్వారా కూడా ప్రసారం చేసుకునే ఏర్పాటు ఇక్కడ మీకు ఉంది. సో వీటన్నిటి ద్వారా మీకు ఇందాక అనుకున్నట్టుగా 9 రకాల ఆదాయ మార్గాలు ఏదైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా చూడబోతున్నాం. సిల్వర్ స్టార్ గా మిమ్మల్ని గుర్తించే ఏర్పాటు ఇక్కడ నెక్స్ట్ మనీ కల్పించింది. ఎలాగంటే మీరు 5గురిని ఫస్ట్ లెవెల్లో ఎవరినైతే రిఫర్ చేశారో వారి తర్వాత కనీసం 10 లెవెల్స్ లో ఆదాయం వస్తుంది అనుకున్నాం. 10 లెవెల్స్ లో కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నా అంటే ఫస్ట్ లెవెల్ 5గురు కింద స్ట్రైట్ గా 9 మంది అంటే 9 లెవెల్స్ లో ఎవరైనా ఒక్కొక్క ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పటికంటే టోటల్ గా 14 ప్రైమ్ మెంబర్స్ తో మీరు సిల్వర్ స్టార్ గా గుర్తించబడే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే సిల్వర్ స్టార్ గా గుర్తించబడతారో మీకు సిల్వర్ రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కేవలం నెక్స్ట్ మనీ అప్లికేషన్ లో మాత్రమే అన్లిమిటెడ్ రిఫరల్ బోనస్ ఇవ్వబడటం జరుగుతుంది. మరి ఏ ఇతర పేటిఎం లాంటి అప్లికేషన్స్ లో కూడా ఇలాంటి అవకాశం ఎంత మాత్రం లేదు మిత్రులారా. అయితే మీరు సిల్వర్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద 1% సిల్వర్ రాయల్టీ అంటే 15 రూపాయలు అన్లిమిటెడ్ డెప్త్. మీ తర్వాత సిల్వర్ స్టార్ వచ్చే వరకు కూడా మీకు ఈ ఆదాయం కొనసాగుతుంది మిత్రులారా. సో ఇక్కడ ముఖ్యమైనది చాలా విలువైంది అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని విలువైనవి అయినప్పటికీ ఇది ముఖ్యంగా చాలా క్రియేటివ్ గా క్రియేట్ చేశారు లీడర్షిప్ రాయల్టీ అనేది. మీరు గమనించినట్టయితే ఎవరైతే ఇందాక మనం లీడర్షిప్ కంటే ముందు సిల్వర్ రాయల్టీ గుర్తించామో
అలాగే మీరు ఫస్ట్ లెవెల్లో 5గురిని, ఆ తర్వాత సెకండ్ లెవెల్లో 25 మందిని రిఫర్ చేసిన తర్వాత అంటే 525 కంప్లీట్ చేసిన వాళ్ళకి సిల్వర్ స్టార్ అయిన తర్వాత లీడర్షిప్ రాయల్టీ పొంది లీడర్ గా ఎదిగే అవకాశాన్ని కూడా మనకి నెక్స్ట్ మనీ కల్పించింది మిత్రులారా. అప్పుడు ఏంటంటే 10% డైరెక్ట్ టీమ్ ఆదాయం, వారి తర్వాత లీడర్షిప్ రాయల్టీ పొందే వారు ఉన్న వరకు వీరికి ఇది లభిస్తుంది. కేవలం నెక్స్ట్ మనీ అప్లికేషన్స్ లో మాత్రమే లీడర్షిప్ రాయల్టీ లభిస్తుంది. మరి ఏ ఇతర పేటిఎం వంటి అప్లికేషన్స్ లో ఇలాంటి అవకాశం లేదు మిత్రులారా. అలాగే గోల్డ్ స్టార్ గా గుర్తించబడటం ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా మనం భావించవచ్చు మిత్రులారా. అంటే ఇందాక మనం ఎవరినైతే 5గురిని రిఫర్ చేసామో వాళ్ళ 5గురు సిల్వర్ స్టార్ గా గుర్తించబడ్డప్పుడు మీరు గోల్డ్ స్టార్ గా గుర్తించబడే ఏర్పాటు ఉంటుంది. గోల్డ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 5,000 నుంచి 50,000 రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. అలాగే మీరు గోల్డ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద 2% గోల్డ్ రాయల్టీ అంటే 30 రూపాయలు అన్లిమిటెడ్ డెప్త్ మీ తర్వాత గోల్డ్ స్టార్ వచ్చే వరకు కూడా మీకు ఈ ఆదాయం లభిస్తూనే ఉంటుంది మిత్రులారా. ఇక్కడ ఒక ముఖ్యమైన ఘట్టంగా భావించవచ్చు డైమండ్ స్టార్ గా గుర్తించబడటం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీరు ఎవరినైతే 5గురిని రిఫర్ చేశారో వాళ్ళ 5గురు సిల్వర్ స్టార్ అయిన తర్వాత గోల్డ్ స్టార్ గా గుర్తించబడటం గమనించారు. అలాగే గోల్డ్ స్టార్ అయిన తర్వాత 10 లెవెల్స్ లో ఎవరు ఎక్కడ గోల్డ్ స్టార్ అయినా కానీ మీరు డైమండ్ స్టార్ గా గుర్తించబడే అవకాశం మీకు ఇక్కడ లభిస్తుంది. ఇది ఒక స్పెషల్ కేసుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే 10 లెవెల్స్ లో ఎక్కడ ఎవరు గోల్డ్ స్టార్ అయినా అంటే ఇది ఒక అద్భుతంగా మనం మాట్లాడుకోవచ్చు. డైమండ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 10,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా తీసుకునే అవకాశం ఉంది. మనలో చాలా మంది మిత్రులు ఆల్రెడీ దే ఆర్ గెయినింగ్ మోర్ దాన్ దట్. మీరు డైమండ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరిగే బిజినెస్ మీద 3% డైమండ్ రాయల్టీ అంటే 45 రూపాయలు అన్లిమిటెడ్ డెప్త్ మీ తర్వాత డైమండ్ స్టార్ వచ్చే వరకు కూడా మీకు ఈ ఆదాయం లభిస్తూనే ఉంటుంది మిత్రులారా. సో ఫ్రెండ్స్, ఇది ఒక ముఖ్యమైన హైలీ అచీవబుల్ టార్గెట్ గా చాలా మంది భావించి ఇందులోకి వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ ఆర్ ట్రైయింగ్ ఫర్ దిస్ క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ కావడం ద్వారా సుమారు నెలకు 1,00,000 రూపాయల నుంచి 5,00,000 కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో హౌ టు గెట్ ఇట్, హౌ టు రీచ్ ఇట్. చాలా మంది ఉన్నతమైన ఆశయంతో ఇందులోకి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే మంచి టార్గెట్ ఓరియంటెడ్ గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. అందులో భాగంగా ఇందాక మనం చెప్పినట్టుగా మీరు ఎవరినైతే 5గురిని రిఫర్ చేశారో వాళ్ళు సిల్వర్ స్టార్ గా గుర్తించబడ్డప్పుడు మీరు గోల్డ్ స్టార్ గా గుర్తించబడ్డారు. అలాగే ఎనీ లెవెల్ అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా 10 లెవెల్స్ లో ఎక్కడ ఎవరు గోల్డ్ స్టార్ గా గుర్తించబడ్డా మీరు 5గురు గోల్డ్ స్టార్లు అయినప్పుడు మీరు డైమండ్ స్టార్ గా, ఆ తర్వాత 5గురు డైమండ్ స్టార్ గా గుర్తించబడ్డప్పుడు మీరు క్రౌన్ డైమండ్ గా గుర్తించబడే అవకాశం మనకు నెక్స్ట్ మనీ కల్పించింది. మీరు క్రౌన్ డైమండ్ అయిన తర్వాత ఒక అద్భుతమైన అవకాశం కూడా మీకోసం ఎదురు చూస్తుంటుంది మిత్రులారా. ఏంటంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 1% లైఫ్ లాంగ్ ఇవ్వబడే అవకాశం మీకు ఇక్కడ నెక్స్ట్ మనీ క్రియేట్ చేసి ఉంచింది. అంటే కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడు అయ్యే అద్భుతమైన అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. సో ఫ్రెండ్స్, మన ఇందాక ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ అడ్మైర్డ్ అభిషేక్ కుమార్ బర్మన్ గారు. మన కృషి పట్టుదల చూసి రాయల్ క్రౌన్ డైమండ్ కూడా అనౌన్స్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆ రాయల్ క్రౌన్ డైమండ్ కి అచీవ్ కావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులను కూడా నెక్స్ట్ మనీ మర్చెంట్ గా మార్చే అవకాశం మనకి నెక్స్ట్ మనీ కల్పించింది. ఇది ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం అంటే ఏ మాత్రం అతిశయక్తి లేదు. మన మిత్రుల్లో చాలా మంది దీని గురించి ప్రయత్నం చేసి సక్సెస్ కూడా అయ్యారు. అయితే మీ టీమ్ సైజ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఉపయోగం, లాభం ఉంటుంది. అలాగే మీరెవరి దగ్గరకైతే నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కోసం వెళ్తున్నారంటే మీ చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తుల్ని నెక్స్ట్ మనీ మర్చెంట్ గా మార్చాలని అనుకుంటున్నారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం వారు మీకు 10% నెక్స్ట్ మనీ యూజర్ కి డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం, అంటే కనీసం 10% ఆఫర్ చేసే ఏర్పాటు ఉండాలి. నెక్స్ట్ మనీ మర్చెంట్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందంటే 7.5% యూజర్ రివార్డ్ పాయింట్స్ వాడుకోవడం కోసం, 1% రిఫరల్ బోనస్, 0.5% లెవెల్ క్యాష్ బ్యాక్, 0.5% కంపెనీ బోనస్, 0.5% మర్చెంట్ బోనస్. ఒక ఎగ్జాంపుల్ గా మీరు మాట్లాడుకున్నట్టయితే మిత్రులారా, మీరు ఒక సంవత్సర కాలంలో 1,000 మంది మర్చెంట్స్ ని కనుక రిఫర్ చేశారు అనుకుంటే రిఫరల్ బోనస్ కింద 100 రూపాయల నుంచి 1000 రూపాయలు లెక్కేసిన ఒక సంవత్సర కాలంలో 1,00,000 నుంచి 10,00,000 రూపాయలు మీరు సంపాదించే అవకాశం మీకు ఇక్కడ నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ ద్వారా లభిస్తుందంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు మిత్రులారా. ఈ ఫిగర్స్ అన్ని కూడా సాధ్యమే అని చాలా మంది నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సక్సెస్ఫుల్. టీమ్ షాపింగ్ ద్వారా కూడా ఇన్కమ్, అంటే ఇక్కడ మీరు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే అన్కండిషనల్ అల్టిమేట్ టీమ్ క్యాష్ బ్యాక్ అంటున్నారు. చూడండి, అమెజాన్ లాంటి 64 అంతర్జాతీయ సంస్థలు, దేశీయంగా 106 సంస్థలు, మొత్తంగా 170 సంస్థలని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా
వీటిలో 10 లెవెల్స్ లో ఉన్న మన నెక్స్ట్ మనీ యూజర్స్ వారికి నచ్చిన సర్వీసులు వారు వాడుకుంటున్నప్పటికీ అంటే ఉపయోగించుకుంటూ వారు పొందే క్యాష్ బ్యాక్ మీద 25% టీమ్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం మీకు లభిస్తుంది. మిత్రులారా, ఇది ప్రారంభంలో పైసలు రూపాయల్లో ఉండొచ్చు, భవిష్యత్తులో 10 లక్షల నుంచి 10 కోట్ల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే స్టబర్న్ గా స్టాగ్నెట్ గా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ఏర్పాటు ఉంది. దీనికి గాను మీరు చేయాల్సింది ఏమీ లేదు. నో బయింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో టార్గెట్. అదేంటి ఏది అడిగినా నో అంటున్నారు? ఎస్, నో బయింగ్, మీరేమీ కొనాల్సిన అవసరం లేదు. నో సెల్లింగ్, మీరు ఇంటింటికి తిరిగి అమ్మాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నో పీవీ. చాలా మంది మార్కెటింగ్ మిత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి పీవీ అనగానే. ఎందుకంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ వచ్చి ఆగిపోయేది ఇక్కడే మిత్రులారా. చాలా మంది మిత్రులు మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కళ్ళెమంట నీళ్లు తిరిగిన రోజులు కూడా నేను గమనించాను. ఎందుకంటే పీవీ కొద్దిగా తగ్గటం వల్ల వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్ జరగక ఫైనాన్షియల్ గా చాలా లూజ్ అయ్యారు. అలాంటి ఇబ్బంది ఇక్కడ లేకపోవటం. నో టార్గెట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నారో నిర్ణయం మీదే. సో ఇది ఇంకా ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గా చెప్పుకోవచ్చు. కాంపౌండింగ్ ట్రేడింగ్ అండ్ షాపింగ్, క్యాష్ బ్యాక్, నో బ్యాంక్ ట్రాన్స్ఫర్. చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. క్యాష్ బ్యాక్, నో బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే క్యాష్ బ్యాక్ అనేది బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేయబడదు. క్యాష్ బ్యాక్ నుంచి 100% చెల్లించే ఏర్పాటు మీకు ఇక్కడ కల్పించింది నెక్స్ట్ మనీ. ఎలాగంటే ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్, ల్యాండ్ లైన్ బిల్, మెట్రో రీఛార్జ్, క్యాబ్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్, ఫారిన్ టూర్, నెక్స్ట్ షాపింగ్ కొనుగోలుపై, లగ్జరీ కార్స్, లగ్జరీ హౌస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. బంగారం నుంచి బంగ్లా వరకు ఏదైనా సరే క్యాష్ బ్యాక్ ద్వారా పొందే అవకాశం మీకు నెక్స్ట్ మనీ కల్పించింది మిత్రులారా ఇక్కడ. సో ఎవరైతే టార్గెట్ ఓరియంటెడ్ గా ఇందా నుంచి చెప్పుకుంటున్నాం టార్గెట్ అని, ఎస్, కేవలం 30 రోజుల కాలంలో ప్రీ రిజిస్ట్రేషన్ నుంచి ఎవరైతే 5/25 కంప్లీట్ చేస్తారో వారికి దేశంలో ఒక ముఖ్యమైన ప్రదేశంలో అంటే గోవా లాంటి ప్రదేశంలో మన సీఎం గారి అద్భుతమైన బిజినెస్ అంటే వారు ముఖ్యమైన విషయాలన్నీ మనతో రివీల్ చేసే ఏర్పాటు ఉంటుంది. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకునే మిత్రులు చాలా మంది ఈగర్ గా ప్రయత్నం చేస్తూ ఎంత సక్సెస్ అయ్యారంటే 30 రోజుల్లో టార్గెట్ కంప్లీట్ చేయమంటే కొంతమంది 23 రోజుల్లో, కొంతమంది 20 రోజుల్లో, కొంతమంది 21 రోజుల్లో, కొంతమంది 9 రోజుల్లో, కొంతమంది 11 రోజుల్లో, ఒకళ్ళైతే 4 రోజుల్లో కంప్లీట్ చేశారు. ఇంకొక మిత్రుడు కేవలం 2 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. 5/25 అనే టార్గెట్స్ అన్ని చిన్నపోతున్నాయి సౌత్ ఇండియా ముందు. సో 1770 రూపాయలు అనే చిన్న పెట్టుబడితో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంది. అదేంటి నేషనల్ టూర్ అన్నారు, ఇప్పుడు ఇంటర్నేషనల్. ఎస్, ఇంటర్నేషనల్ టూర్ కూడా మీకోసం ఎదురు చూస్తుంది. ప్రీ రిజిస్ట్రేషన్ నుంచి ఎవరైతే 5/25, 125, 90 రోజుల కాల వ్యవధిలో కంప్లీట్ చేస్తారో అంటే 90 days లో 525, 125, whoever is going to complete this target, they are going to fly foreign. వేరేస్ దుబాయ్, థాయిలాండ్, మలేషియాలో ఏదో ఒక ప్రదేశంలో మీరు విహరించే ఏర్పాటు ఖచ్చితంగా ఉంటుంది మిత్రులారా. టార్గెట్ ఓరియంటెడ్ గా చేసే వాళ్ళకి ఇది చాలా తేలిగ్గా అవుతుంది. ఈ మధ్య మన మిత్రులు సాధించి చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో చాలా మంది అదేంటి వాళ్ళ వల్ల అయింది నా వల్ల కాలేదు అని ఎవరు చిన్నబుచ్చుకునే అవకాశం లేకుండా మీకందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ నెక్స్ట్ మనీ కల్పించింది. ప్రీ రిజిస్ట్రేషన్ నుంచి ఎవరైతే 5/25, 125, 625 మిత్రులారా మళ్ళొకసారి గమనించండి. 5/25, 125, 625 అంటే 1, 2, 3, 4 లెవెల్స్ అప్ టు ది మార్క్ కంప్లీట్ చేస్తారో అన్ని ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉంటాయో అంటే కాల పరిమితి లేకుండా మీరు ఎప్పుడైనా సరే ఒకసారి విదేశాల్లో విహరించే అద్భుతమైన అవకాశం మీకు ఇక్కడ నెక్స్ట్ మనీ కల్పించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ దెమ్, దోస్ హు ఆర్ గోయింగ్ టు ఫ్లై. సో ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే ముందు కొన్ని సక్సెస్ సూత్రాలు ఉన్నాయి, మనం చూద్దాం. స్టెప్స్ ఫర్ సక్సెస్ ఫర్ న్యూ ప్రైమ్ మెంబర్. చేయవలసినవి, మీరు ఎవరైతే కొత్తగా వచ్చారో ఇందాక నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేశాం. వాళ్ళందరూ కూడా వెంటనే ప్రైమ్ మెంబర్షిప్ కి అప్గ్రేడ్ అవ్వండి. మీ స్పాన్సర్ తో కలిసి వీలున్నంత మందిని జూమ్ మీటింగ్ కి ఆహ్వానించండి. మీ సక్సెస్ స్టోరీని మీ మిత్రులకి చెప్పండి. అలాగే జూమ్ మీటింగ్ కి ప్రతిరోజు కూడా హాజరయ్యే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి మిత్రులారా. చేయకూడని కూడా ఉన్నాయి. ఎందుకంటే డూస్ అండ్ డోంట్స్ అంటాం ఇంగ్లీష్ లో. వాటిలో ముఖ్యంగా షార్ట్ కట్ ప్లాన్స్ అనేది మీరు చెప్పకూడదు. చాలా స్పష్టంగా చెప్తున్నా మిత్రులారా. ప్రతిసారి ఒకవేళ ఈ సందర్భంలో మీకేదైనా ఇబ్బంది ఎదురైతే మీరు ఖచ్చితంగా మీ స్పాన్సర్ ని అంటే మీ ఇమీడియట్ అప్లై ని కాంటాక్ట్ చేయండి. వారి ద్వారా పైన సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ అప్పటి వరకు కూడా మీకు హెల్ప్ అనేది లభిస్తుంది. ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు మీరు తీసుకునే ఏర్పాటు ఇక్కడ ఉంది. ఇతర వాట్సాప్ అండ్ ఫేస్బుక్ లో మీరు ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయరాదు. తెలిసి తెలియని ప్లాన్లు ఇతరులకు చెప్పకూడదు. అలాగే మీ స్పాన్సర్ కంపెనీ యొక్క పాలసీని ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్లక్ష్యం చేయరాదు. నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ లో ఇది ఒక సరికొత్త విప్లవం మిత్రులారా. న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బై నెక్స్ట్ మనీ.
చేతిలో డబ్బులు లేకపోవడం పేదరికం కాదు, చేతిలో పని లేకపోవడమే నిజమైన పేదరికం. సో ఫ్రెండ్స్, జూమ్ మీటింగ్ గురించి అంటే వెబినార్, జూమ్ మీటింగ్, డైలీ లైవ్, డైలీ ట్రైనింగ్, ఇన్ని రకాల కార్యక్రమాలు కేవలం మీకోసం మన మెంటర్స్ వారి సమయాన్ని వెచ్చించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మీకు అద్భుతమైన అవగాహన కార్యక్రమం జూమ్ ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా మీకు కల్పించడంలో ఉద్దేశం కేవలం మీ డెవలప్మెంట్ కోసమే. మీతోని ఎలాంటి స్నేహితం లేకపోయినా, మీతోని బ్లడ్ రిలేషన్ లేకపోయినా, అంటే రక్త సంబంధీకులు కాకపోయినప్పటికీ మీ అభివృద్ధిలో భాగస్వాములైన మెంటర్స్ మీకోసం ఎంత తప్పిస్తున్నారో పరితమిస్తున్నారో అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు డెవలప్ అవటం అనేది వారు వేలు పట్టుకొని నడిపించినంతగా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం ఎన్నో జూమ్ మీటింగ్ లో లైవ్ లో విన్నాం, పలానా మెంటర్ వల్ల నేను ఇంత డెవలప్ అయ్యానని చెప్పటం. వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఆన్ ఓపెన్ డయాస్ ఆఫ్ జూమ్ వాళ్ళు షేర్ చేసుకున్నారంటే మీ అభివృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంది అని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను మిత్రులారా. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని మీరు చాలా పాజిటివ్ గా సహృదయంతో స్వీకరించి మీరు డెవలప్ అవటమే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరైతే రియల్లీ దే ఆర్ ఇన్ నీడ్ ఖచ్చితంగా వాళ్ళని కూడా గైడ్ చేయండి. అద్భుతమైన ఈ అవకాశాన్ని పాజిటివ్ గా వాడుకుంటారని మీ స్పాన్సర్ రిఫరల్ సిల్వర్ స్టార్, గోల్డ్ స్టార్, డైమండ్ స్టార్ సపోర్టు మరియు డైలీ జూమ్ మీటింగ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ మనీ తోడుంటే ఆనందం మన వెంటే, నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మీ వెంటే. క్రౌన్ డైమండ్ ని మించి కూడా మన అద్భుతమైన వ్యక్తి అవర్ బిలవ్డ్ వన్ అండ్ ఓన్లీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా మన కోసం ప్రకటించినందుకు ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్, ఐ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సో మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా టీం తరపున, మా టీం తరపున కృతజ్ఞత తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్.